ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే చాలా మందికి ఈజీ మనీ అని ఒక బ్యాడ్ మిస్కన్సెప్షన్ ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే అది చాలా ఈజీ మనీ అండి. కానీ దీంట్లో మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, కొన్ని స్కామ్స్ వల్ల ఇప్పుడు చాలా మంది అయితే లాస్ అవుతున్నారు. ఇంపోర్ట్స్లో కంటే ఎక్స్పోర్ట్స్లోనే స్కామ్స్ ఎక్కువ ఉంటాయండి. ప్రాపర్ బయర్ లేకుండా మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ఫస్ట్ ఒక మిస్టేక్ అండి. బయర్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మనం ఎక్స్పోర్ట్ చేయడం. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అక్కడ జెన్యూన్ బయర్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, మన అమౌంట్ మనకి వస్తుంది. అదే మనకి కొంతమంది స్కామర్స్ ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న మెటీరియల్ ముందు పంపించండి అంటారు. మనం ఏంది ఎక్స్పోర్ట్ అంటే చాలా డబ్బులు బాగా వస్తాయి కదా అని చెప్పి మనం ముందు పంపించేస్తాం వాళ్ళకి. పంపించిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే, ఈ ప్రోడక్ట్లో ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇవి మాకు వద్దు అంటారు. అప్పుడు ఆల్వేస్లీ మనం ఇక్కడి నుంచి మనకి పడిన అమౌంట్ కంటే కూడా చాలా తక్కువ రేట్లో వాళ్ళకి ఇచ్చేసి లాస్ అయ్యి చాలామంది వస్తున్నారు. ప్రతి ఒక్క ఎక్స్పోర్టర్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ముందుగా మంచి బయ్యర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ బయ్యర్ని మీకు అవకాశం ఉంటే డైరెక్ట్గా మీరు ఆ కంట్రీకి వెళ్ళి ఆ బయ్యర్ని కలవండి. అంటే మీకు అయ్యే ఖర్చు ఒక 1 lakh అవుతుందేమో, 1.5 lakh అవుతుందేమో. ఇది మీరు బిజినెస్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి దీన్ని, అంతేగాని ఇది మీరు ఖర్చు అనుకోవద్దు. బయర్ని మీరు పర్సనల్గా మీట్ అవ్వండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి?